క్రైస్తల పాపములను ఒప్పుకొనుట అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒక చిన్న మాట ప్రార్థించుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మేము ధ్యానించిన ఇంటుండగా ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి, ఆయా మా పితరులు బైబిల్ గ్రంథాల్లో ఎవరైతే అతిక్రమాలు దాచిపెట్టి ఉన్నారో తద్వారా నా తండ్రి వాళ్ళు పొందుకున్న శిక్షలు ఏంటో, ఎవరైతే దాచిపెట్టకుండా నీ ఎడల ఒప్పుకొని నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నారో తద్వారా ఎలా ఆశ్రదింపబడి ఉన్నారో అనేకమైన విషయాలను మేము తెలుసుకున్నటకు మా యొక్క మనోనేత్రాలు ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు వెలిగిస్తున్నామని బతిమాలుకొనొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా జరేయుడైన యేసుక్రీస్తు పని నామంలో మిక్కిలి నిమిత్త ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అయితే బైబిల్ గ్రంథంలో మన పితరులు ఎవరెవరైతే అతిక్రమాలు చేసి ఉన్నారో, ఎంతమంది ఒప్పుకున్నారు, ఎంతమంది ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళ యొక్క జీవితాల్లో ఎలా నాశనాన్ని కొని తెచ్చుకున్నారో, ఒప్పుకొనటం వలన వాటిని విడిచిపెట్టడం వలన దేవుని యొక్క కనికరమును ఏ రీతిగా పొందుకున్నారో అనే అనేకమైన విషయాలు ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వర్తమానంలో మనము తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి యేసుప్రభు శిష్యుల్లో ఒక్కలైన పేతురు గారి గురించి మనము ధ్యానిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 75వ వచనాన్ని నేను చదువుతున్నాను. గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు తన యొక్క జీవితంలో ఒక అతిక్రమాన్ని చేసి ఉన్నాడు. ఆ అతిక్రమాన్ని దాచిపెట్టకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వాడిగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదిగో పేతురు, నీవు నన్ను ఎరుగవని, ఇదిగో ఈ రాత్రి కోడి కూయక మునిపై ముమ్మారు నువ్వు చెప్తావంటే, ఇదిగో నేను చెప్పనయ్యా, ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను ఎప్పటికీ కూడా విడువను ప్రభా, నేను నీ కోసం నిలబడతానని పేతురు ఎంతగానో ధైర్యంగా చెప్తాడు. అయినప్పటికీ కూడా ఇదిగో కోడి కూయక మునిపై, ఇదిగో నీవు బోధకుడితో ఉన్నవాడివి కదా, నీవు గలిలేవాడివి కదా, నువ్వు యేసుతో తిరిగేవాడివి కాదా అంటే ముమ్మారు యేసు ఎవరో నేను ఎరుగునని చెప్తాడండి. మరి బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఒక మాట అంటారు, ఇదిగో నా నామమును ఎవరైతే భూలోకమందు ఒప్పుకోరో వాళ్ళని నేను పరలోకంలో ఒప్పుకోనని దేవాతి దేవుడే స్వయంగా మాట్లాడుతూ వస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు యేసుతో ఉన్నవాడనని, యేసు శిష్యుడని, యేసు యొక్క అనుచరుడని ఒప్పుకోడు ముమ్మారు. అయినప్పటికీ కూడా ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇదిగో సంతాపము అనగా పశ్చాత్తాపమునకు సాదృశ్యం, సంతాపము అనగా ఇదిగో తగ్గింపునకు సాదృశ్యము. ఎంతగానో తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ఇదిగో ఏడ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే పేతురు మరి ఆ పెంతెకొస్తు అనుభవం గుండా వెళ్ళిన తరువాత ఇదిగో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇదే పేతురు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తాడు, సువార్తను బోధిస్తాడు. మరి ఆ పేతురు యొక్క వాక్యమును విని ఇదేంటి దరిదాపుగా 3000 ఆత్మలు రక్షింపబడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఎక్కడ దేవుని యొక్క నామమును ఒప్పుకొనక ఇదిగో క్రైస్తవుడినని లేదంటే క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వాడవని తెలియకుండా వేషధారణ బ్రతుకుతున్నావా? అయితే ఈ ప్రశస్తమైన సమయంలో నీ యథార్థతని ప్రభు దగ్గర ఒప్పుకో. ఆనాడు పేతుని ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు పేతుని తన పరిచయ కొరకు వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకునేవాడిగా ఉంటాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా మనం పేతురుని చూసి ఉన్నాము. పేతురు తన అతిక్రమాన్ని దాచిపెట్టలేదు, ఇదిగో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని కొరకు ఆత్మలో సంపాదించిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ఇదే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అతడు అనగా ఇస్కరియోతు
యూదా. ఇస్కరియోతు యూదా కూడా 12 మంది శిష్యుల్లో ఒకడే, పేతురు కూడా 12 మంది శిష్యుల్లో ఒకడే. పేతురు అయితే తన అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ యూదా తన యొక్క అతిక్రమాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోని వాడిగా ఉంటున్నాడు. ఇదిగో ఇదేంటి వెండి నాణ్యముల కొరకు ఆశపడి ప్రధాన యాజకుల దగ్గర ఇదిగో డబ్బులు తీసుకొని ఇదిగో ఇతడే యేసు అనే ముద్దు పెట్టి గెస్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగిస్తాడు. తర్వాత నిరపరాధ రక్తానికి నేను ఉత్తరవాదిగా ఉన్నానని చెప్పి మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎన్నైతే వెండి నాణ్యములు ఇచ్చారో అవి తిరిగి ఇవ్వటానికి వెళ్ళి ఇదిగో నిరపరాధి నేను అప్పగించి ఉన్నాను, అతను మీరు విడిచిపెట్టండి అంటే మాకు ఎలాంటి సంబంధం లేదంటే తనది ఏదైతే నాణ్యాలు తీసుకున్నాడో అవన్నీ కూడా అక్కడ దేవాలయంలో పడవేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడో అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. ఇదిగోండి ఆ హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా ఆత్మహత్య పున్నామ నరకాలకి దారితీస్తుంది. మరి బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నీ కాలమునకు ముందుగా నీవేళ మరణించదవు. ఇదిగో దావీదు ఒకానొక సందర్భంలో అంటాడు, నేను చావను బ్రతికి ఉండి ఆయన యొక్క కార్యములను చేస్తానని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో పేతురు తప్పు చేసి ఉన్నాడు, యూదా కూడా తప్పు చేసి ఉన్నాడు. పేతురు ప్రభు యొక్క శిష్యుడే, ఇస్కరియోతు యూదా కూడా ప్రభు యొక్క శిష్యుడే. మరి పేతురు అయితే సంతాపపడి ఏడ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ యూదా కూడా ఏడ్చాడు, కానీ వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర ఏడ్స్తే ఏం ఉపయోగం అండి? అదే ప్రభువు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయనతో కూడా నేనున్నాను, ఆయనను అప్పగించబోతున్నాను, ఆయనను అప్పగించడానికి ఇంత వెండి నాణ్యాలు నేను తీసుకుంటున్నాను, ఇదిగో అయినప్పటికీ కూడా గెస్సెమనే తోటలో చెలికాడ అని ప్రేమగా పిలిచి ఉన్నాడు. ఇదిగో ఇదేంటి ప్రభురాత్రి భోజనం అప్పుడు కూడా ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పాడే, కానీ నేనే అని మిగతా 11 మంది శిష్యులకు నా పేరు రివీల్ చేయకుండా యేసు ప్రభు ప్రతి క్షణము కూడా నన్ను కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటూ వచ్చినాడు. ఆయన ఎంతో ప్రేమమయుడు, ఆయన ఎంతో కరుణమయుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితంలో చేసిన ఈ యొక్క చిన్న అపరాధాన్ని ఒప్పుకుంటానని యూదా అనుకోకుండా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, కానీ ప్రభు దగ్గరికి రానివాడిగా ఉన్నాడు. తద్వారా అలా ఆత్మహత్య చేసుకుని అలా ఊరి పెట్టుకోవటం వల్ల ప్రభు శిష్యుడైనప్పటికీ కూడా అతడు నరకానికి పాత్రుడుగా ఎంచబడి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇదిగో నువ్వు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉండి ఉండొచ్చు. అవి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒప్పుకోవటానికి, పలానా వ్యక్తి దగ్గర తప్పు చేస్తానని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ ప్రభు దగ్గర ఒప్పుకొని స్థితిలో కనుక నీవు ఉంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము. నీ జీవితంలో నీ చూపులు, నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియలు ఇదిగో ధనాపేక్ష కలిగి ఒకవేళ యూదాలాగా ఒకవేళ డబ్బు కోసం ఏమైనా మోసం చేసావేమో, డబ్బు కోసం ఏమైనా అపరాధం చేసావేమో, డబ్బు కోసం ఏదైనా తప్పుడు పని చేసి ఉన్నావేమో, ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన ఖచ్చితంగా నీకు క్షమాపణ ఇచ్చి ఆనాడు పేతురుని ఏ రీతిగా అయితే ఆశీర్వదించి ఉన్నాడో నిన్ను కూడా అదే రీతిగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, లూకా రాసిన సువార్త, ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందుకొనును అనే ఒక మాటను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పేతురు అయితే ఒప్పేసుకున్నాడు, యూదా అయితే ఒప్పుకోలేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కలువరిగిరిలో ఆ గొల్గోతా కొండ మీద ఆ సిలువ అనే మ్రాను మీద వేలాడిన 2 వ్యక్తులను గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ఈ 2 దొంగలు కూడా, ఒక వ్యక్తి దేవుని దగ్గర తన యొక్క స్థితిని బాహాటంగా ఒప్పుకుంటాడు, ఇంకొక వ్యక్తి దేవుణ్ణి సర్కాస్టిక్గా మాట్లాడతారు. మరి వీళ్ళ యొక్క ఫలము ఏ రీతిగా ఉన్నదనేది ఈ ప్రశస్తమైన సమయంలో మనము తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతున్నాను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే వేలాడబడిన ఒక్కడు కూడా, నీవు క్రీస్తువు కాదా, నీవు బోధకుడు కాదా, నీవు దేవుని కుమారుడు కాదా, నువ్వు ప్రవక్తవు కాదా, నువ్వు అంత గొప్పవాడు కదా, నిన్ను బయటేసేసుకో, మమ్మల్ని కూడా బయటేసుకో అని ఇదిగో చాలా వెటకారంగా యేసు ప్రభుని దూషణగా మాట్లాడిన వాడిగా ఉంటున్నాడు. అయితే తిని యొక్క జీవితంలో ఎలాంటి తగ్గింపు లేదు, ఎలాంటి పశ్చాత్తాపం లేదు.
ఎలాంటి కన్నీరు కూడా లేనివాడిగా ఉంటున్నాడు. అయితే రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఇదిగో నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. యేసయ్య ఏ శిలువ మీద ఉన్నాడో నీవు కూడా అదే శిలువ మీదలో ఉన్నావు. నీవు ఆ దేవాతి దేవుడైన దేవునికి నీవు భయపడవా? ఇదిగో మనం ఎన్నో పాపములు చేసాం, మనం ఎన్నో భోగములు చేసాం, మనం ఎన్నో అపరాధాలు చేసాము. మనకైతే ఈ శిలువ అనే శిక్ష సరిపోయినదే, కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పిదమో చేయని వాడిగా ఉన్నాడు. ఆయన జన్మతహాలో పాపము లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన యొక్క జీవితంలో పాపం లేదు, ఆయన యొక్క పరిచయంలో పాపం లేదు. ఏ ఒక్క విషయంలో కూడా మలినము లేనివాడిగా జీవించినాడు. మరి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏ తప్పిదము లేకుండా ఈ ప్రదేశంలో ఈ మ్రాను మీద వేలాడుతున్నాడు. నీవు నేనైతే మనము చేసిన పాపంలో, దోషములకు, అపరాధములకు మనకి శిక్ష తగినదే అంటాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసయ్య రేపు మధ్యాకాశంలో కడబోర శబ్దముతో నీవు రానే అంటున్నావు. మరి ఆ రాజ్యంలోనికి ఇదిగో ఎత్తబడే గుంపులో నన్ను కూడా నీ ఉంచు, నీ రాజ్యంలోనికి నన్ను కూడా తీసుకెళ్ళు ప్రభువా అంటే, అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇదిగో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క రెండవ ఖైదీకి చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఇదిగో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందును. ఈ శిలువలో మొదటి దొంగ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి, అయ్యా నువ్వు జనాల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నావు, ఇక్కడ ఇదిగో నీవు దేవుడవు కదా, నన్ను క్షమించని ఒక్క మాట అడిగి ఉంటే తను కూడా పరదేశంలో ఉండేవాడేమో. ఇదిగో మొదటి దొంగ అయితే తన అతిక్రమాలను ఒప్పుకోలేదు, తన అతిక్రమాన్ని దాచిపెట్టి ఉన్నాడు, దేవాతి దేవుని యొక్క కనికరాన్ని పొందుకోలేదు. రెండవ దొంగ అయితే ఇదిగో ఈ శిక్ష మనకి సరి అయినదని తన యొక్క యథార్థతను ఒప్పుకున్నాడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని దేవాతి దేవుణ్ణి అడిగిన వాడిగా ఉంటున్నాడు, దేవాతి దేవుని యొక్క కనికరము పొందిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు 4 వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇదిగో అతిక్రమాలని దాచిపెట్టకుండా ఒప్పుకొనిన వారైతే పేతురు, సిలువలో రెండవ దొంగ. ఇదిగో ఒప్పుకొని వారైతే యూదా, ఇక్కడ సిలువలో మొదటి దొంగ. ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి మనం ఇంకా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరిని యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇదిగో ఒప్పుకొనిన వాడిగా జక్కయ్య ఉండి ఉన్నాడు. జక్కయ్య ఒక వడ్డీ వ్యాపారి. ఇదిగో చక్ర వడ్డీ తీసుకుంటాడు, భూచక్ర వడ్డీ తీసుకుంటాడు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ మీద వడ్డీ అట్లా తీసుకునే వాడిగా ఉంటాడు. ఇదిగో ఎంతోమంది పేదవారి దగ్గర వాళ్ళ యొక్క రక్తాన్ని తాగిన వాడిగా ఉంటాడు, డబ్బు పిచ్చి గలవాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో ఈ జక్కయ్య ఇంటి మీదుగా వెళ్తూ ఉన్నాడంటే మేడి చెక్కు ఎక్కి ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడాలని జక్కయ్య ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. మరి యేసు ప్రభు ప్రతిదీ సమస్తము ఎరిగిన దేవుడు కనుక చెట్టు మీద ఉన్న జక్కయ్య దిగిర్రా, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదనగానే జక్కయ్య దిగి యేసయ్యని తన ఇంట్లో చేర్చుకుంటాడు. ఎప్పుడైతే దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు తన ఇంట్లో అడుగు పెడతాడో, తనలో ఉన్న పాపము, తనలో ఉన్న దోషము, తనలో ఉన్న అపరాధము తనని గుచ్చివేస్తుంది. అరే నేను ఇంత పాపిష్టుడిని, ఇదిగో నేను ఇంత అపరాధం చేసిన వాడిని, ఇదిగో జనాల దగ్గర ఇదిగో ఎన్నో రకాలుగా హింసించి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా బలవంతన డబ్బులు తీసుకున్న వాడిని, నాలాంటి కఠినాత్ముడి ఈ గృహంలో ఈ ప్రభు అడుగు పెట్టి ఉన్నాడు. ఇదిగో నేను ఈ తప్పు నా జీవితంలో నేను చేసి ఉన్నాను కనుక ఆ యొక్క దోషము నేను కడిగి వేసుకుంటానని జక్కే తనకై తానే ఇక్కడ ఏమంటున్నాడు 8వ వచనంలో, జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఆస్తి అంతా ఎలా సమకూర్చుకున్నాడు? బీదల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని వడ్డీల మీద వడ్డీలు తీసుకొని ఆస్తిని సమకూర్చుకున్నాడు కనుక ఏ బీదల దగ్గర అయితే నేను అన్యాయంగా డబ్బులు తీసుకొని ఉన్నానో అదే బీదలకి నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఆ తర్వాత గమనించినట్లయితే, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నాను ప్రభా? ఒకవేళ అన్యాయంగా ఒకరి దగ్గర ఇదిగో
1000 నేను తీసుకున్నానా, ఇదిగో 4 నేను చెల్లిస్తాను. కాబట్టి ఈ యొక్క పాపము, ఈ యొక్క దోషం అనేది ఈ విషయంలో నా మనస్సాక్షి నన్ను గద్దించకూడదని తన యొక్క అతిక్రమాన్ని ఇదిగో యథార్థంగా దేవాతి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇదిగో విడిచిపెట్టి ఉన్నాడు. తర్వాత దేవాతి దేవుని యొక్క కనికరమును ఏ రీతిగా పొందుకుని ఉన్నాడంట కింద మనం గమనించినట్లయితే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చిన్న ఒప్పుకోలు, ఒక చిన్న తగ్గింపు, ఒక చిన్న విడిచిపెట్టడం తన యొక్క జీవితంలో చేసి ఉన్నాడు. ఒక చిన్న త్యాగం చేసి ఉన్నాడు. వెంటనే ఆ కుటుంబం మొత్తము కూడా రక్షింపబడింది. ఈరోజు ఇదిగో కోట్లకు పడగెత్తిన వాళ్ళకు కూడా ప్రభు యొక్క రక్షణ లేదండి. వాళ్ళు మారుమనసు అనుభవం కూడా లేరండి. వాళ్ళు బాప్తి సాక్ష్యంలో నిలబడలేదండి. ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని కాస్ట్లీ కారులో తిరిగినా, ఎన్ని కోట్లతో కట్టిన బంగ్లాల్లో ఉన్నా కానీ వాళ్ళు మరణిస్తే ఖచ్చితంగా వారు నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జక్కయ్య చేసిన ఆ చిన్న దిద్దుబాటు, ఆ చిన్న సరి చేసుకునడం వల్ల తన ఇంటికి రక్షణ సంపాదించుకుని ఉన్నాడు. ఇదిగో అతిక్రమములను దాచిపెట్టకుండా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గరే విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని ఆ యొక్క కుటుంబానికి రక్షణ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మరొక వ్యక్తిని మనం చూద్దాము. ఇదిగో అతిక్రమాలని దాచిపెట్టేసేసి దేవుని యొక్క ఉగ్రతకి ఏ రీతిగా గురి అయి ఉన్నాడో ఒక వ్యక్తిని మనము ఈ ప్రశస్తమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని వానితో చెప్పాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అననీయ ఒక మనుష్యుడు ఉంటాడు. తన యొక్క భార్య పేరు అయితే సఫేరా. ఇదిగో వీళ్ళిద్దరూ కలిసి ఒక పొలాన్ని అమ్ముతాడండి. ఆ డబ్బులో కొంత తీసుకెళ్లి దేవాతి దేవునికి, ఇదిగో దైవ జనులకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంటారు. అనుకున్నంత ఇవ్వకుండా అనుకున్నంత దానిలో కొంత దాచిపెట్టి మిగతా సొమ్మును తీసుకొచ్చి ఇస్తారు. మరి ఇచ్చినప్పుడు మరి పేతురు గారికి మరి ప్రభు ఇచ్చిన వివేచన వరాన్ని బట్టి ఇదిగో వీళ్ళు అనుకున్నంత, తీర్మానించుకున్నంత ఇవ్వట్లేదు అని చెప్పేసి కనుక్కుంటాడు. కనుక్కొని కూడా అక్కడ అంటున్నాడు, అతడు నీ యొద్దున్నప్పుడు ఇదిగో 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపురుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అనేను. ఇదిగో నువ్వు కొంత దాచుకుని తీసుకొచ్చి ఇవ్వాల్సినంత అవసరం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇదేంటి, నీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తావా? పరిశుద్ధాత్మ దేవునితోనే నువ్వు అబద్ధం ఆడతావా అని అడిగినప్పుడు అననీయ సఫేరా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నుంచుంటారండి. ఆ తర్వాత వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి ఏ రీతిగా అయితే గురి ఉన్నారు ఇక్కడ చూద్దాం. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనము. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడుగగా వినివారికి అందరికీ మిగుల భయము కలిగెను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో వీళ్ళు ఒక అతిక్రమం చేసి ఉన్నారు. ఏంటి అంటే పొలాన్ని అమ్మి ఉన్నారు. పొలంలో ఎంతైతే దేవుడికి తీర్మానించుకుని ఉన్నారు ఇవ్వాలని, ఇవ్వకుండా కొంత దాచుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధము చెప్పి ఉన్నారు. అప్పటికి ఇదిగో దైవజనుడైన పేతురు గారు, ప్రభు యొక్క శిష్యుడైన పేతురు ఇదిగో గద్దించినాడు, అననీయ నువ్వు పరిశుద్ధాత్మతోనే అబద్ధమడి ఉన్నావు, దేవాతి దేవునికి విరుద్ధముగా నువ్వు ఈ రీతిగా చేసినావు, ఇదిగో నువ్వు ఇస్తానన్న తీర్మానము ఇంత, మరి నువ్వు దాచుకుని కొంత, మరి నువ్వు ఏ రీతిగా ఇలాగా దేవునికి విరుద్ధంగా చేయగలవు అని చెప్పినప్పుడు వెంటనే అయ్యా తప్పైపోయిందా అయ్యా అని మరి తన భార్యను పంపించో తనో వెళ్ళో ఆ సొమ్మును తీసుకొచ్చి పేతురు గారికి ఇచ్చుంటే విషయము వేరేలాగా ఉండేది. అలా కాకుండా ఉన్న చోటనే అలాగే మౌనంగా ఉండి నించుని ఉన్నారు. అననీయ అలాగూ మాట్లాడుచుండగానే ఉన్న చోటనే కుప్పగూలి పడి భార్యాభర్తలు ఇరువురు కూడా చనిపోయి ఉన్నారండి. ఇదిగో జక్కయ్య కూడా డబ్బు విషయంలో కకృతిపడి ఉన్నాడు. జక్కయ్య కూడా డబ్బు విషయంలో అన్యాయం చేసి ఉన్నాడు. జక్కయ్య కూడా డబ్బు విషయంలో అనేక మంది దగ్గర అనేక మందిని కన్నీరు కారుస్తూ రోధిస్తూ వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుని ఉన్నాడు. తన యొక్క తప్పుని దేవాతి దేవుడి దగ్గర ఒప్పుకొని తన ఆస్తిలో కొంత బీదలకు ఇచ్చేశాడు. మరి జక్కయ్యకి ప్రతిఫలంగా ఇదిగో కన యొక్క కుటుంబానికి రక్షణ వచ్చింది. మరి అననీయ మరి అపోస్తుల కాలంలో ఉన్నవాడు. మరి అననీయ ఎంత పరిశుద్ధంగా జీవించాలి? అననీయ ఎలా పరిశుద్ధాత్మకు విరుద్ధముగా ఇదిగో అబద్ధం ఆడతాడు? అననీయ ఎలా దేవుని మోసం చేయాలనుకుంటాడు? మరి అననీయ కూడా పేతురు గద్దించినప్పుడు ప్రభు పాదాల దగ్గర పడి ఇదిగో అయ్యా నాది తప్పైపోయింది, ఇదిగో అన్యాయమైన ఆ సిరి విషయమై నేను ఆశపడి ఉన్నాను, నన్ను క్షమించు అని వీళ్ళని సొమ్ము కూడా దేవాతి దేవునికి ఇచ్చి ఉంటే దేవుని యొక్క కనికరం
కనికరాన్ని పొందుకునేవాడు. ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందుకును. ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే జక్కయ్య ఒప్పుకున్నాడు, దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అననీయ ఒప్పుకోలేదు, దేవుని యొక్క ఉగ్రతను పొందుకుని ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించి ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మన యొక్క వర్తమానాన్ని మనము ముగించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సౌలును జనులు కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, కొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసి. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతున్నానండి. ఇదే మొదటి సమూయేలు 13వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక రాజు కావాలని గొడవ చేసినప్పుడు దేవాతి దేవునితోటి మరి తన ప్రవక్త అయిన సమూయేలుతో దేవాతి దేవుడైన యెహోవా మాట్లాడి, ఇదిగో చూచుటకు చక్కని వాడు, సౌందర్యవంతుడు, ఎత్తు కలవాడైన సౌలును రాజుగా ఎంచుకుని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉంచినాడు. అయితే ఈ యొక్క సౌలులో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి, కానీ దీని యొక్క జీవితంలో చేసిన చిన్న పొరపాటు ఏంటంటే దేవాతి దేవుడు ఇదిగో అక్కడున్న మొట్టమొదటిగా మనం చదువుకుని ఉన్నాము. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 9వ వచనంలో సౌలు జనులు కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఆయన ఏమంటున్నాడు? అక్కడ ఉన్న పశువులన్నిటినీ నిర్మూలన చేసే అని సౌలుకు ఆజ్ఞాపించినప్పుడు సౌలు దేవాతి దేవుని యొక్క మాటను వినకుండా మళ్ళీ వాటిల్లో పనికి మాలిన వాటిని నిర్మూలన చేసి వాటిలో క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని, శ్రేష్టమైన వాటిని కొన్ని పక్కకు తీస్తాడు. అది కూడా ఎందుకు? దేవాతి దేవునికి బలి ఇవ్వటానికే తీస్తాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అప్పుడు ఏమంటాడంటే, మరి అన్నిటిని నువ్వు ఎందుకు నిర్మూలన చేయలేదని సమూయేలు సౌలును గర్దించినప్పుడు, దేవునికి ఇవ్వటానికే నేను పక్కకు తీసానయ్యా, దేవునికి బలి ఇవ్వటానికే నేను పక్కకు తీసానయ్యా, నా కోసము నేను వండుకొని నేను తింటాను, నా కుటుంబానికి కాదు అని సౌలు సమూయేలుతో చెప్పినప్పుడు కూడా మరి సమూయేలు సౌలును గర్దిస్తాడు. బలులు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టము, దేవుడిని ఆజ్ఞాపించి ఉన్నాడు, వాటన్నిటిని నిర్మూలన చేయమని, నీవు ఎందుకు దేవుని యొక్క మాటను ఆలకించలేదని సమూయేలు సౌలుని గర్దిస్తాడండి. ఆ తర్వాత సౌలు జీవితంలో చేసిన రెండో చిన్న పొరపాటు ఏంటంటే, సమూయేలు పలానా సమయానికి వచ్చి పలానా ప్రదేశంలో దేవాతి దేవునికి బలి అర్పించాలి. మరి సమూయేలు రావటం కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడ మొదటి సమూయేలు 12:9 మనం గమనించినట్లయితే దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులను అర్పించను. ఇదిగో సమూయేలు రావటం లేట్ అయిపోతుంది, పలానా 12 గంటలకో 11 గంటలకో 10ంటికో మరి ఏ టైమో తెలియదు, కానీ ఆ టైంలో దేవాతి దేవునికి బలి వెళ్ళాలని చెప్పేసి ఈ సమూయేలు రావటం లేట్ అయ్యేసరికి సౌలే ఇనిషియేటివ్ తీసుకొని ఆ యొక్క ప్రవక్త స్థానాన్ని, ఆ యొక్క అభిషిక్తుడి స్థానాన్ని తన చేతిలోకి తీసుకొని బలిని అర్పించేస్తాడు. అర్పించేసరికి మరి సమూయేలు ఎంతగానో ఇదిగో సౌలుని గద్దిస్తాడు, నువ్వు చేసిన అవిధేయత పనికి ఇదిగో నీ యొక్క చేతిలో నుంచి రాజ్యము వెళ్ళి వేరే ఒక యవనుడి చేతిలోనికి వెళ్ళిపోతుందని ఇదిగో సమూయేలు ఇదిగో సౌలుని గద్దించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? సౌలు తన జీవితంలో చేసిన రెండు చిన్న పొరపాట్ల వల్ల దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పిల్లల్ని రాజుగా ఏలటానికి తన నిర్ణయాన్ని, తన యొక్క ధన్యతని కోల్పోతాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండో వ్యక్తిని మనం చూసుకుందాం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో పాపము చేసి ఉన్నాడు. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో మిద్దె మీద తిరుగుచున్నప్పుడు ఉరియా భార్యను రహస్యంగా స్నానం చేస్తున్నప్పుడు చూసి ఉన్నారు. ఆ యొక్క భార్యను పొందుకోవడానికి తన భర్తగా అడ్డుగా ఉన్నాడని తన భర్తను చంపించేస్తాడు. ఆ తర్వాత గమనించినట్లయితే ఆ యొక్క తర్వాత ఆ స్త్రీ గర్భవతి అవుతుంది. ఆ కుమారుని పొందుకోవాలని ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయినప్పటికీ దేవుడు ఇదిగో బెర్షబా యొక్క గర్భాన్ని మొత్తగా ఆ కుమారుడు కడుపులోనే చనిపోతాడు.
అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రవక్త అయిన నాతాను దగ్గర, అంటే దేవాతి దేవుని దగ్గర, ఇదిగో నాతాను గర్దించినప్పుడు నిజంగానే నేను పాపం చేశానని తన యొక్క యథార్థతను ఒప్పుకుంటాడు. ఇదిగో మనం గమనించినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనిక్రమ పొందుకును. ఇదిగో సౌలు అయితే చిన్న పొరపాట్లే చేశాడు, దేవుని దగ్గర ఒప్పుకోలేదు, సమూయేలు దగ్గర కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు, మరి తను శిక్షకు గురైన వాడిగా ఉంటున్నాడు. ఇదిగో దావీదు చేసింది ఒక్క తప్పే, కానీ ఆ పెద్ద తప్పు చేసి ఉన్నాడు. ఏంటంటే వేరే స్త్రీని మొహపు చూపుతో చూస్తున్నాడు. పొరుగువాన్ని పుల్లనైనను ఆశించకూడదని దేవాతి దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆ పొరుగువాని భార్యను ఆశించి ఉన్నాడు. ఇదిగో నరహత్య చేయకూడదని చెప్పి ఉన్నాడు. మరి ఉరియాని చంపించి ఉన్నాడు పకడ్బందీగా ప్లాన్ వేసి. మరి ఇన్ని పాపాలు దావీదు తన జీవితంలో చేసినప్పటికీ కూడా ఇదిగో తను పశ్చాత్తాపడి ఒప్పుకొని 51వ దావీదు కీర్తన కూడా రాస్తాడండి. తన యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి, తన యొక్క ఒప్పుకోలు బట్టి దావీదు తన జీవితంలో ఎన్నైతే కోల్పోయి ఉన్నాడో అన్ని సమస్తము కూడా తను తిరిగి పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదిగో ఈ ప్రశస్తమైన సమయంలో సామెతలు 28:13 మనం చదివి ఉన్నాము. అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకున్న వారు ఏ రీతిగా కనికరింపబడి ఉన్నారో, ఇదిగో ఒప్పుకోని వారు ఏ రీతిగా ఉగ్రతకి లోనై ఉన్నారో ఒకసారి మనము చూసినాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరే దేవుని పాదాల దగ్గర పడి ఒప్పుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. దేవుడి ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో పేతురు అయితే ఒప్పుకున్నాడు, ఇదిగో నా తండ్రి యూదా ఒప్పుకోలేదు ప్రభా, సౌలు ఒప్పుకోలేదు, దావీదు ఒప్పుకొని ఉన్నాడు, జక్కయ్య ఒప్పుకున్నాడు, ఇదిగో అననీయ ఒప్పుకోలేదు. సిలువలో 2 దొంగలను కూడా మేము చూసుకున్నాము. ఒప్పుకున్న వాడు ఏ రీతిగా ఇదిగో నా తండ్రి పరదేశంలో స్థానం పొందుకుని ఉన్నాడో, ఒప్పుకొని వాడు ఎలా నరకానికి పాత్రుడు అయి ఉన్నాడో, ఇదిగో నీ ప్రియులైన నీ ప్రజలను కూడా నీ చేతులకు అప్పగించుకొనిచున్నాను. ఇదిగో పాపములను ఒప్పుకొనుట అనే అంశమును గురించి మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. బిడ్డల యొక్క జీవితాల్లో ఏదైతే అతిక్రమాలు చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా ఒప్పుకొని దేవా నీ దగ్గర విడిచిపెట్టి దేవా నీ యొక్క కనికరము పొందుకునే అనుభవం గుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపిస్తురమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ అభిషేకిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.